ఉపాధ్యాయ సమస్యలపై ఏబీఆర్ఎస్ఎం రాజీలేని పోరాటం చేస్తుందని అఖిల భారతీయ రాష్ట్రీయ శిక్ష మహాసంఘ్ ప్రైమరీ సెకండరీ వింగ్ ప్రభారి పాలెటి వెంకట్రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ సేవా భవన్లో ఏబీఆర్ఎస్ఎం అనుబంధ సంఘాలైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి వల్లబోజు గోపీకృష్ణ, గౌరవ అధ్యక్షుడు అంబాజీ, కుమ్రా యాదవరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తమ సంఘం ప్రాతినిధ్యం మేరకే మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి కార్యాచరణ కూడా ప్రయత్నం చేయాలని ఆలోచన మరి మేము ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ సంఘంతో పాటు కాకుండా వాళ్ళకు అలవాటు కాకుండా ఒక సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళకి మనం ఏదైనా ఒకటి సమయభావం లేకపోవడం ఇక్కడ పండిత పీఠలకు సంబంధించి ఎస్జిటిలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చున్నారు. 4 ఏళ్ల క్రితమే వారికి పదోన్నతుల పైన హామీ ఇచ్చినప్పటికీ ఈనాటికి కూడా అది మోక్షం పొందలేదు. అదేవిధంగా ఎస్జిటిలకు 10,000 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పోషిస్తామని చెప్పి ఇంతవరకు దానికి అంగీకరించే పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాటిని వెంటనే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన కోరుతూ పాఠశాలలో కనీస అవసరమైనటువంటి పరిశుభ్రత కోసం కూడా నియోగించినటువంటి ఎవరైతే స్కావెంజర్ ఏదైతుందో ఆ పోస్టు తొలగించేసి ఆ పాఠశాలలో ఉండేటువంటి పరిశుభ్రతకి అక్కడ ఉండే విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కాబట్టి వెంటనే దాన్ని పునరుద్ధరించాల్సిన